హాయ్ అండి, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి పూరీ కర్రీ అండి. హోటల్లో చేసిన విధంగా ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఆనియన్స్ లావుగానే కట్ చేయాలి. ఇందులోనే క్యారెట్, కరివేపాకు, ఇవి అన్నీ లైట్గా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, సాల్ట్, పసుపు, పొటాటోస్ అండి, 2 పెద్ద సైజ్ పొటాటోస్ ఉడికించి ఇలా స్మాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఇందులో వేసుకున్నాను. బాయిల్ చేసి స్మాష్ చేసుకున్న పొటాటోస్, ఒక 5 మినిట్స్ ఇలాగే ఫ్రై చేయాలి. 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి అండి, వాటర్ వేసి ఇలా ఫస్ట్ ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. క్లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అండి, 7 తీసుకున్నాను పచ్చిమిర్చి. ఓకే అండి, ఫైనల్గా అయిపోయింది. ఇప్పుడు వాటర్ పోసుకున్నాను. 3 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఓకే, వాటర్ మరిగాయి కదా. ఇప్పుడు శనగపిండి, ఒక 5 మినిట్స్ ఇలా ఉడికిస్తే చిక్కబడుతుంది. కొత్తిమీర. ఓకే అండి, ఫైనల్గా పూరీ చట్నీ అయిపోయిందండి. చూసారు కదా, నేను చేసిన విధంగా ట్రై చేయండి. ఇది చాలా బాగుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బయట కాకుండా మన ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది. పూరీకి కాంబినేషన్ నేను పల్లి చట్నీ ఇది చేశానండి. ఓకే అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.